నమస్కారం. ఈరోజు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బంగారపాళ్యం మ్యాంగో యార్డ్ని రైతుల తరపున పరామర్శకి వస్తానని తెలియజేయడం ఈరోజు రావడం జరిగింది. అయితే నేను మాజీ ముఖ్యమంత్రి గారిని ఒకటి అడగదలుచుకున్నా. మామిడి రైతుల గురించి గతంలో 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు ఏమేమి ధరలు ఇచ్చారు అనేది రేపు పొద్దున మీ పేపర్లో కానీ మీ టీవీలో కానీ మీరు ప్రకటించి, ఈరోజు ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, కూటమి ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల కష్టాలు తెలుసుకొని మా ప్రభుత్వం ఎప్పుడైతే 4 రూపాయల సబ్సిడీని ప్రకటించిందో రైతులంతా దాన్ని హర్షించి మా తెలుగుదేశం పార్టీ అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మేము ఎవరైతే ఎమ్మెల్యేలు, మా ఎంపీ గారు, కలెక్టర్ గారు, మేమంతా పదే కలెక్టరేట్లో మీటింగ్ పెట్టుకొని రైతుల పక్షాన నిలిచి రైతులకి న్యాయం జరిగిందని భావిస్తున్నారో, దీన్ని ఓర్చుకోలేక కొంతమంది నాయకులు ఎవరైతే ఈ రాయలసీమలో బడా నేతగా అప్పుడేగా మా దొరబాబు అన్న చెప్పినట్టు వారు కూడా కొన్ని కంపెనీలు పెట్టుకొని ర్యాంపుల్ సిస్టాన్ని చిత్తూరుకి ప్రవేశపెట్టిన మహానాయకుడు వారి మాజీ ముఖ్యమంత్రి గారిని పిలిపించి ఏం సందేశం ఇచ్చినారో మాకు అర్థం కాలేదు. ఎందుకంటే ముందుగా మీ పార్టీలో ఉన్న నాయకుడు ఏం ధర ఇస్తా ఉన్నాడు అనేది ఒక రేట్ పబ్లిక్కి తెలియాలి. 3 రూపాయలు, 3 రూపాయలు రైతులకి ఇచ్చి 3 రూపాయలు ప్రోత్సహిస్తూ ఎక్కడికక్కడ ర్యాంపులు ఓపెన్ చేయించి, గతంలో మా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడ కూడా ర్యాంప్ సిస్టమే లేదు. గడిచిన 5 సంవత్సరాల్లో ర్యాంప్ సిస్టాన్ని తీసుకొని వచ్చింది వైఎస్ఆర్ ప్రభుత్వం. మేము ఎప్పుడైతే ఒక రైతుల కష్టాలను తెలుసుకొని రైతులకి ఎంతవరకు అయితే ఖర్చు వస్తుందో దానిపైన పదే అగ్రికల్చర్ కమిషనర్ గారు కావచ్చు, అగ్రికల్చర్ మినిస్టర్తో కావచ్చు, అలాగే మా కలెక్టరేట్లో అనేక మంది అధికారులతో చర్చించి 12 రూపాయలుగా రైతుకి ఖర్చు వస్తుంది అని భావించినాక అట్లీస్ట్ 8 రూపీస్ మేమందరూ డిమాండ్ చేశాం. ఎవరిని? ఇండస్ట్రియలిస్ట్ ఎవరైతే ఇండస్ట్రీస్ పెట్టుకుంటారో పల్ప్ ఇండస్ట్రీ వారిని 8 రూపాయలు, ప్రభుత్వం 4 రూపాయలు ఇచ్చే విధంగా మేము నిర్ణయం తీసుకొని రైతులకి న్యాయం చేయడం జరిగింది. ఈరోజు ఏదో రైతులకు అన్యాయం జరిగిపోయింది కూటమి ప్రభుత్వంలో, నారా చంద్రబాబు నాయుడు రైతులకి ద్రోహి అనుకుంటా ఆయన దండయాత్రకు బయలుదేరాడు. ఎవరైనా వ్యక్తి చనిపోతే దండయాత్ర చేస్తాడు, రైతులకి ధర కల్పించాలన్నా దండయాత్రే చేస్తాడు. అక్కడ గుంటూరులో మొన్న మిర్చి రైతులకి అన్నాడు, పోయి మిర్చి రైతుల దగ్గర మూటలు ఎత్తుకోబూసినారు. మళ్ళీ మొన్న ఎక్కడికో పోయాడు, అతని వాహనం కింద పడిపోయిన ఒక కార్యకర్తని కనీసం ఆపి చూసే ఓపిక లేక ఆయన్ని కూడా కారు కింద పడిన వ్యక్తిని ఎత్తాడు పారేసి వెళ్ళిపోవడం మనం అందరూ కూడా చూసాము. మరీ ముఖ్యంగా ఈరోజు చిత్తూరుకు వచ్చాడు. ఎటువంటి ఘటనలు జరగకూడదని మా పోలీస్ ఎస్పీ గారు కావచ్చు, మా పోలీస్ శాఖ కావచ్చు, ఎక్కడికక్కడ ఒక ఇబ్బందులు రాకూడదని చెప్పి పోలీస్ ప్రొటెక్షన్ ఇస్తే దాన్ని కూడా తప్పుదోవ పట్టించే విధంగా మీరు బాగా గమనిస్తే టీవీల్లో ఇక్కడ మన గంగాది నెల్లూరుకి సంబంధించిన సదుకుప్పానికి సంబంధించిన నాయకుడు పక్కన ఉన్నాడు. మరి గంగాది నెల్లూరు నుండి బంగారపాళ్యం అంటే నాకు తెలిసి ఒక 40-45 కిలోమీటర్లు, 62 కిలోమీటర్లు. మరి ఆ 62 కిలోమీటర్లు మేము పోలీసు వారిని పెట్టి బంధించేస్తే ఈ నాయకులు ఎప్పుడు పోయినట్టు, ఎలా ఉన్నట్టు? నీకు కూడా ఒక మీడియా సంస్థ ఉంది, ఒక పత్రిక ఉంది. మీడియా వారిపైన దాడి జరిగిందని గతంలో 14 నుండి 19 దాకా గగ్గోలు పెట్టిన ఇదే ముఖ్యమంత్రిని, మాజీ ముఖ్యమంత్రిని నేను అడిగేది ఒకటే, ఇవాళ తెలీదా నీకు ఒక ఆంధ్రజ్యోతి విలేకరిపై దాడి జరుగుతుంటే మీరు దాడి చేయడానికి దండయాత్రకు వచ్చినట్టే ఉంది, కానీ రైతులను ఎక్కడ కూడా పరామర్శించి రైతులకి ఒక ధర కల్పించాలని డిమాండ్ చేయడానికి వచ్చినట్టు మాకు ఎక్కడ కనిపించలేదు. రెండోది, మేమంతా టీవీల్లో చూస్తున్నాము, ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఒక ఎస్పీ గారితో మాట్లాడే సందర్భంలో మీరు ప్రవర్తించిన ప్రవర్తన యావత్ ఆంధ్ర రాష్ట్రం చూసింది. ఒక ఛాలెంజింగ్ చేస్తూ పోలీసులపైకి బండిని పంపిరా అనే విధంగా మీ ఒక ప్రవర్తనని మేమంతా టీవీలో చూడడం కూడా జరిగింది. కాబట్టి మేము మాజీ ముఖ్యమంత్రికి ఒకటే చెప్తున్నాం,
దండయాత్రలు ఎన్నో చేసిన ఒక వ్యక్తి చరిత్రలో ఏమి అనేది ఆ పేర్లు కూడా ప్రస్తావించడానికి మాకు ఇష్టం లేదు. అటువంటి దండయాత్రలు చేసి ప్రయోజనం లేదు. నీకు ఒక మీడియా ఉంది, ఒక పత్రిక ఉంది. ఇంట్లో కూర్చొని 24 గంటలు తాడేపల్లి ప్యాలెస్లోనే ప్రెస్ మీట్లు ఇచ్చిన వ్యక్తికి ఈరోజు రైతులకి ఇక్కడ అన్యాయం జరిగిపోయింది అని మాట్లాడడం చాలా విడ్డూరం. ఇప్పుడే మా ఎమ్మెల్యే గారు కూడా వచ్చారు, పూతలపట్టు ఎమ్మెల్యే గారు. వారు అక్కడ ఉండి ఇప్పుడే గాయపడ్డ ఆంధ్రజ్యోతి శివాని పరామర్శించి వచ్చారు. ఇంకా చాలా పోలీస్ వారిపై కూడా రిప్రిపాట్ చాలా వీడియోలు వచ్చాయి. ఎక్కడ చూస్తే రైతులకి ఏదో సంఘీభావం తెలిపినట్టు లేదు. ఇది మా ఒక బలం, ఇది మేము చేసేది ఇలాగే ఉంటుంది అనే విధంగా దండయాత్రలు. గతంలో అయితే మా నాయకులు ఎక్కడైనా ఏదైనా ఒక ధర్నా చేయాలంటే హౌస్ అరెస్ట్లు. మీడియా సోదరులందరికీ తెలుసు, గడిచిన 5 సంవత్సరాల్లో మేము ఎక్కడైనా కనీసం మా ముఖ్యమంత్రిని అరెస్ట్ చేస్తే మాకు ఇక్కడ స్వేచ్ఛ లేకపోతే పక్క రాష్ట్రం బెంగళూరులో పోయి మేము ధర్నాకు ప్రకటిస్తే అక్కడ 20-25 వేల మంది స్వచ్ఛందంగా వచ్చి మేము సైలెన్స్గా ఒక అరెస్ట్ని అన్యాయం అంటూ మాట్లాడడం జరిగింది. ఈరోజు రైతులకి న్యాయం చేయాలంటే అనేక రకాలుగా నువ్వు న్యాయం చేయొచ్చు. 16 రూపాయలు కర్ణాటకలో రైతులకి ఇస్తా ఉంది అని చెప్పాడు. కర్ణాటక గవర్నమెంట్ని అప్పీల్ చేస్తున్నా, నిజంగా 16 రూపాయలు రైతులకి ఎక్కడైనా ధర కల్పించుంటే ఆ గవర్నమెంట్ ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేయాలి. నాకైతే ఎక్కడా లేదు. మా ముఖ్యమంత్రి భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఒక ప్రాంతానికి చెందిన మామిడి రైతులు, ఎందుకంటే ఇది మా రాష్ట్రం మొత్తం మామిడి లేదు, మా చిత్తూరు ప్రాంతంలో మరియు కొద్ది న్యూజివీడు కృష్ణా జిల్లా ప్రాంతంలో అలాగే ఒంగోలు ప్రాంతంలో ఒక 4-5 జిల్లాలకు పరిమితమైన పంటని కూడా సమయం కేటాయించి రైతులతో మాట్లాడడం జరిగింది. కుప్పంలో వారి నివాసంలో మీటింగ్ పెట్టడం. కాబట్టి మా ముఖ్యమంత్రి ఈ భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా 4 రూపాయల సబ్సిడీ ప్రకటించిన ఏకైక ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఇవన్నీ తెలుసుకొని మీరు ప్రవర్తిస్తే బాగుంటుందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ.